మకర రాష్ట్రాధిపతి అయిన శని తృతీయ స్థానంలో, చతుర్థంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్నేహితుల ద్వారా, ఉన్నతాధికారుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు, ఫలితాలను అందుకోగలుగుతారు. రుణ సంబంధమైన సమస్యల నుండి బయటపడడానికి గాను తీసుకునే నిర్ణయాలలో, చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది. ఒకానొక చోట ధనం దాచడము, ఇప్పుడు అనివార్య పరిస్థితుల వలన ఆ ధనాన్ని తీసుకొచ్చుకొని ఉపయోగించుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఒకందుకు దాచిన ధనం మరొక విధంగా ఖర్చు అవడం కాస్తంత బాధగా అనిపిస్తుంది. వేరే ఇతరితర మార్గాలు లేక అన్ని దారులు మూసుకుపోవడం వలన ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మునుపటి పరిస్థితి చాలా బాగుండేది, మధ్యలో దెబ్బతిన్నాము, ఉద్యోగం స్థాయి తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, ఇంటిని సంరక్షించలేకపోతున్నాము, సరైన సమయానికి ఆదుకోలేకపోతున్నాము, నా వల్ల కుటుంబంలో వాళ్ళు బాధపడుతున్నారు అన్న ఆవేదన కలిగి ఉంటారు. కానీ భవిష్యత్తు బాగుంటుంది. తిరిగి ఏ స్థానం నుంచి అయితే వచ్చారో ఆ స్థానానికి చేరుకోగలుగుతారు. ధనాదాయ రీత్యా, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. క్రమశిక్షణతో మెలగగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన స్నేహితులు కావచ్చు, పార్ట్నర్లు కావచ్చు, వాళ్ళ తప్పులు వాళ్ళు గ్రహించుకొని, తెలుసుకొని మీ ధనం మీకు ఇచ్చి క్షమాపణ చెప్పే రోజులు అత్యంత తొందరలో వస్తాయి. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్రాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు ఈ వారం గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడవచ్చు. అనుకోని విధంగా ఖర్చులు రావడము, ఆఫీసు లేదా సొంత వ్యాపారాలలో ఉన్న వారికి కూడా మార్పులు ఎక్కువగా ఉండటము, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడము, అనుకున్న సమయానికి అనుకున్నంత ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయం అంతా కూడా పెట్టుబడులకే మళ్ళీ వెళ్ళిపోవడము కాస్తంత నిరాశ కలిగించే అంశంగా మారవచ్చు. కానీ వస్తున్నటువంటి విషయాలలో అంటే ప్రాజెక్టులు కావచ్చు, క్లయింట్స్ కావచ్చు, రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కావచ్చు, ఈ జనాకర్షణ మాత్రం కలిగి ఉంటారు. తద్వారా ప్రయోజనాలని ఉత్తరుత్తరాయన దక్కించుకోగలుగుతాను అన్న మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రత్యేకంగా మీ డబ్బులు ఎక్కడైనా పెండింగ్లో ఉండి ఆగిపోయినట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. ఆ ధనం తిరిగి మీకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వస్త్ర అలంకరణ వ్యవహారాలలో మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి దేవి స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతి మంగళవారము పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం జరిపించండి. స్వల్పమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని క్రమేణా సాధించగలుగుతారు.